చట్నీకి ముందుగా మనం ఈ ముదిరిన కొబ్బరిని తీసుకొని సన్నగా ముక్కలుగా కోసుకుందామండి. ఫస్ట్ చూడండి, ఇట్లా మనము కొబ్బరి ముక్కలు ఇట్లా కోసుకున్నాం కదండి. ఇలా కొబ్బరి ముక్కలు కోసుకున్నాం కదండి. దీని తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి నూనెలో వేయించుకుందామండి. ఇవి వేగినాక ఇవి కొద్దిసేపు వేయించుకుందామండి. చూద్దాం పదండి. చూడండి, స్టవ్ అంటించుకుందామండి. చూడండి, స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ బాండిలో శుభ్రంగా కడిగిన పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. చూడండి, ఉన్న వాటర్ అంతా పోవాలి. చూడండి, ఇప్పుడు ఇది వాటర్ మొత్తం పోయినాయండి. ఇప్పుడు నూనె పోసుకుందామండి. వేగనికి సరిపోయినంత పోసుకుందాం. బాగా వేయించుకుందామండి నూనెలో. చూడండి, మూత పెట్టి కొద్దిగా మంట పెద్దగా పెట్టుకుందామండి. 2 నిమిషాలు తర్వాత చిన్నగా పెడదామండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా వేగాలండి. వీటితో పాటు ఈ కొబ్బరి ముక్కలు కూడా బాగా వేగాలండి మొత్తము. చూడండి, ఈ మాత్రం వేయించుకుంటే చాలండి కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందామండి. పసుపు వేసి కలుపుకుందామండి మొత్తం. ఇలా కొబ్బరి మనం వేయించుకున్నాం కదండి. ఇది కొంచెం చల్లారినాక కొంచెం రోట్లో వేసి దంచుకోవాలండి. ఇది దంచుకున్నాక మొత్తము చూపిస్తానండి. మొత్తం దంచుకున్నాక దీనికి పోసేసుకోవాలి. పోసుకి ఏమేమి కావాలో అప్పుడు చూడండి. మనం కొంచెం దంచుకున్నాక ఇప్పుడు మొత్తం వేసుకుందామండి. కొంచెం ఎందుకు దంచుకున్నా అంటే కొబ్బరి ముక్కలు ఎగిరిపోతాయండి. అందుకు మొత్తం ఇప్పుడు వేసి దంచుకుందామండి. ఉప్పు ఇప్పుడే సరి చూసుకోవాలి. ఓకేనండి, మొత్తం దంచుకున్నాక చూపిస్తాను. రోటి పచ్చడి బాగుంటుందండి ఏదైనా సరే. ఆడోటి కొబ్బరి ముక్కలు ఉంటాయండి, అవి కూడా మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఇది ఇంకా బాగా ఇంకా కొంచెం మెత్తగా దంచుకోవాలండి. టేస్ట్ వస్తుందండి బాగా. ఇది చూడండి, ఒక దాంట్లోకి ఎత్తుకుందామండి. మెదిగిందిగా ఇంట్లోకి ఎత్తుకుందామండి మొత్తము. అండి, ఇలా రోట్లో చట్నీ నూరుకున్నాం కదండి. కొంచెం అన్నం వేసి తిందామండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. ఇట్లా ముద్దలు కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. ఇంకా పోసి వేద్దామండి. ఇప్పుడు దీన్ని నూరుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని పోసి పెట్టుకుందామండి. పోసు కోసం కావాల్సిన పదార్థాలు: నూనె, శనగపప్పు, జీలకర్ర, వామాలు, మినపప్పు, పొట్టు మినపప్పు, ఎండుమిరపకాయలు, కలమాకు పోసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, స్టవ్ ముట్టించి చూడండి, మనం కొంచెం దంచుకున్నాక ఇప్పుడు మొత్తం వేసుకుందామండి. కొంచెం ఎందుకు దంచుకున్నా అంటే కొబ్బరి ముక్కలు ఎగిరిపోతాయండి. అందుకు మొత్తం ఇప్పుడు వేసి దంచుకుందామండి. ఉప్పు ఇప్పుడే సరి చూసుకోవాలి. ఓకేనండి, మొత్తం దంచుకున్నాక చూపిస్తాను. రోటి పచ్చడి బాగుంటుందండి ఏదైనా సరే. ఆడోటి కొబ్బరి ముక్కలు ఉంటాయండి, అవి కూడా మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఇది ఇంకా బాగా ఇంకా కొంచెం మెత్తగా దంచుకోవాలండి. టేస్ట్ వస్తుందండి బాగా. ఇది చూడండి, ఒక దాంట్లోకి ఎత్తుకుందామండి. మెదిగిందిగా ఇంట్లోకి ఎత్తుకుందామండి మొత్తము. అండి, ఇలా రోట్లో చట్నీ నూరుకున్నాం కదండి. కొంచెం అన్నం వేసి తిందామండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. ఇట్లా ముద్దలు కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. ఇంకా పోసి వేద్దామండి. ఇప్పుడు దీన్ని నూరుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని పోసి పెట్టుకుందామండి. పోసు కోసం కావాల్సిన పదార్థాలు: నూనె, శనగపప్పు, జీలకర్ర, వామాలు, మినపప్పు, పొట్టు మినపప్పు, ఎండుమిరపకాయలు, కలమాకు పోసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, స్టవ్ ముట్టించి పొయ్యి ముట్టించుకుందామండి. ఫస్ట్ పొయ్యి ముట్టించి గిన్నె పెట్టుకుందామండి. గిన్నె హీట్ అయింది కదండి. ఈ నూనె చూడండి, నూనె హీట్ అయింది. జీలకర్ర, ఆవాలు, వేగనిద్దామండి.
మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు ఈ పచ్చివాసన వరకు వేగనివ్వాలి. చూడండి బాగా వేగనివ్వాలండి. పోసుని ఎండుమిరపకాయలు ఇవి కలమక్కేద్దామండి. వేగిందండి, ఇది బంద్ చేసుకుందాం. చూడండి పోసు వేగింది కదండి, ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. చూడండి ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ అయిందని. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయడమేనండి. చూడండి ఇప్పుడు మనము రోట్లో కలిపినాం కదా అన్నం, అది అన్నం మీద ఇప్పుడు పోసి పెట్టిన చట్నీ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామండి. ఇందులో పప్పులు వేసినాం కదండి, మధ్యలో సూపర్ ఉంటాయండి. ఓకేనండి, మరి చట్నీ మాత్రం సూపర్గా కుదిరిందండి. అయితే చాలా టేస్ట్ ఉందండి. ఓకేనండి, మరి నా వీడియో నచ్చితే నా ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. మరొక వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి. చట్నీ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. మరి నాకు ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి. ఓకేనండి, బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.